హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక పట్టు చీర మీదకి నేను డిజైన్ చేసిన బ్లౌజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేనే వర్క్ వేసి నేనే స్టిచ్ చేసి మొత్తం బ్లౌజు శారీ మొత్తం కూడా నేనే క్లియర్గా రెడీ చేశాను అనమాట. అది కలర్ కాంబినేషన్ మాత్రం కరెక్ట్గా సూట్ అయిందంటే మగ్గం వర్క్ కూడా పనికిరాదనమాట. ఇదే కాదండి, ఏదైనా సరే కంప్యూటర్ వర్క్ మనం చేసినప్పుడు అది కలర్ కాంబినేషన్ మాత్రం కరెక్ట్గా సూట్ అయింది అనుకో, అసలు మగ్గం వర్క్ కూడా దాని కింద ఎందుకు పనికిరాదు. అలాంటివి అయితే నేను చిన్న మిషన్ మీద కూడా చాలా బ్లౌజులు అయితే డిజైన్ చేశానండి. అప్పుడు నాకు ఇలా మీకు చూపించే అవకాశం లేదు కదా, అందుకే నేను చాలా బ్లౌజులు అయితే చూపించుకోకుండానే కస్టమర్కి ఇచ్చేసాను. ఒక్కొక్క బ్లౌజు ఏది కూడా తక్కువ కాదనమాట, దేనికి అదే స్పెషల్ అన్నట్టుగా రెడీ చేశాను. ఇప్పుడు కూడా రెడీ చేస్తున్నాను కానీ నాకు టైం ఉండట్లేదండి మీకు చూపించడానికి. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయన్నమాట. ఈ ఈ యూట్యూబ్ అనేది నాకు సంతోషాన్ని ఇస్తుంది, అంతేగాని నాకు అన్నం ఏం పెట్టదు కదా. అయితే నేను చేసుకునే వర్క్ అయితే మాత్రం నాకు నా పిల్లలకు కూడా అన్నం పెడద్ది, మాకు ప్రతి అవసరం కూడా తీర్చుద్ది అనమాట. అయితే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నేను ఎంబ్రాయిడరీకి అలాగే బ్లౌజులు కుట్టడానికి మాత్రమే ఇస్తానండి. సెకండ్ ప్రయారిటీ మాత్రం ఇదిగో మీకు ఇలాగా కొంచెం టైం కేటాయించి మీకు ఈ బ్లౌజులు చూపించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే నాకు ఇది అన్నం పెట్టేది ఏం కాదు కదా, ఏదైనా మీకు యూజ్ అవ్వచ్చు. దీనివల్ల నాకు కొంచెం ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది కొంచెం అభివృద్ధి చెందుద్ది. ఇది మాత్రమే అన్నమాట నాకు ఆశ ఈ యూట్యూబ్ వల్ల. అంతకుమించి నాకు వచ్చేది ఏం లేదు కదా. అందుకే నేను కొంచెం వీడియోస్ పట్ల ఇంట్రెస్ట్ అయితే పెట్టడానికి టైం ఉండట్లేదండి. ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు టైమే కుదరటం లేదన్నమాట. ఇంకా రేపటి నుంచి కూడా పొలం పనులు కూడా వచ్చినాయి. రేపైతే పొలానికి వెళ్ళాలి. కాయ అయితే పేలిపోయిందంట, ఆ కాయ అయితే లాక్కోవాలండి. ఓకే అండి, టైం చాలా అయిపోతుంది. మీకు ఏమో బ్లౌజ్ చూపించడానికని నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా వేరే కబుర్లన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ఇదిగో ఈ శారీ అండి, శారీ చూడండి. ఇది బార్డర్ అయితే ఇలాగ పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి కట్ వర్క్ లేస్ తీసుకుని ఇలాగా బార్డర్లో కుట్టడం జరిగిందనమాట. ఈ శారీ కలర్ అయితే మాత్రం బేబీ పింకును రెడ్ కలరు, బార్డర్ అయితే ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇలాగా గ్రీన్ కలర్లోనే పట్టు క్లాత్ తీసుకుని బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇలాగ పట్టు చీరలకు అయితే ఇలా లేసులు కట్ వర్క్ లేసులు వేసుకుంటుంటే కొంచెం హైలైట్ అవుతున్నాయండి శారీస్ కూడా. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కొంతమంది ఏమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కొంతమంది ఏమో స్పెషల్గా వేయించుకుంటున్నారు. నేను కూడా కొన్నిటి వేసాను, బాగానే ఉన్నాయి, కొంచెం స్పెషల్ లుక్ వచ్చింది. అలాగే ఇవి కూడా మనకి సెట్ అయ్యేలాగా చూసి తీసుకోవాలన్నమాట. ఈ లేసులు కూడా అన్నిటికైతే సెట్ అవ్వట్లేదు. శారీ చూసారు కదా. అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదిగోనండి బ్లౌజు. ఈ బ్లౌజ్ నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. చూడండి, కంప్లీట్గా మగ్గం వర్క్ లుక్ వచ్చింది. అంతే, ఇదే కాదు ఏదైనా సరే మనం కలర్ కాంబినేషన్ మాత్రం కరెక్ట్గా సెట్ చేసామనుకోండి, ప్రతి బ్లౌజు కూడా స్పెషలే, అంత స్పెషల్ లుక్ వస్తుంది అనమాట. ఇది నేను చాలాసార్లు ఈ డిజైన్ వేసాను కానీ ఇంత స్పెషల్గా అయితే నాకు ఇప్పుడు అనిపించలేదండి. చూడండి, చాలా స్పెషల్గా ఉంది. హ్యాండ్స్కి కూడా ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేశానండి. శారీ చూసారు కదా మీరు, బేబీ పింకును రెడ్ కలర్ ఉంది. ఇంకా దీనికి కూడా అంతే, బేబీ పింక్ రెడ్ కలర్ ముఖ్యంగా తీసుకున్నాను. ఆ తర్వాత సిల్వర్ గోల్డ్ కూడా తీసుకున్నాను. దీనికి మాత్రం స్పెషల్గా ఈ బీడ్స్ మాత్రమే నాకు చాలా బాగా నచ్చినాయండి. కలర్ కూడా బాగా సెట్ అయింది కదా. ఇవి ఎన్ని పట్టినాయి అంటే ఇవి హ్యాండ్స్ రెండింటికి కలిపి ఒక 50 బీడ్స్ అయితే పట్టినాయండి. దగ్గరగా వచ్చినాయి, బాగున్నాయి కదా. ఇక చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా ఇంతకు మించి దగ్గర అవసరం లేదు. ఇది ఎంత గ్యాప్ అంటే ఒక 1/2 ఇంచుకి తక్కువ, 1/4 ఇంచుకి ఎక్కువ అన్నట్టుందన్నమాట గ్యాప్. ఇక చూడండి, చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా. ఇంకా మగ్గం వర్క్ ఎందుకు పనికిరాదు దీని కింద.
అలాగే ఇదే కట్ వర్క్ బ్లౌజు, కట్ వర్క్ డిజైన్ చేయించుకున్నప్పుడు మీరు స్టిచ్ చేసేది మాత్రం కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం స్టిచ్ చేయించుకోండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. కట్ వర్క్ బ్లౌజు వర్క్ వేయించుకున్నప్పుడు అది కట్ వర్క్ ఇలాగా కరెక్ట్గా కట్ వర్క్ స్టిచ్ చేస్తేనే బాగుంటుంది. ఓకే అండి, ఉంటాను మరి. ఇది ఇంకొక బ్లౌజ్ని చూపిస్తాను మీకు. ఇదిగో ఈ బ్లౌజ్ అయితే మాత్రం నేను చాలామందికి అయితే వేశానండి. ఈ బంచ్ అనేది మనకు తెలియకుండా ఉండదు. ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ బంచ్ తెలియకుండా ఉండదు. నాకైతే మాత్రం ఈ బంచ్ ఎప్పుడు పరిచయం అయిందంటే, నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఈ బంచ్ పరిచయం అయిందనమాట. దీని పొడవే తక్కువే ఉండదండి. దీని పొడవే 9.5-10 ఇంచులు ఉంటుంది దీని పొడవే. ఇంకా బోర్డర్ కూడా యూజ్ చేసి దగ్గరగా 11 ఇంచులో ఏమో వచ్చినట్టుంది. కొంచెం అంటే కొంచెం సైజ్ తగ్గించాయి ఈ బంచ్ని. పైనాపిల్ బంచ్. దీని చుట్టూ మిర్రర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఇలా నేనైతే మాత్రం ఇది మిర్రర్ వర్క్ డిజైన్ కాబట్టి మిర్రర్స్ ఉన్నది పైనాపిల్ బంచ్ సెలెక్షన్ చేసి ఇలా వేశానండి. ఇదైతే మాత్రం ఇది వేరే మిర్రర్ వర్క్ డిజైన్లో నుండి తీసుకున్న నెక్, అలాగే హ్యాండ్ బోర్డర్ అనమాట. దీనికి మాత్రం కాసులు స్టిచ్ చేశాను హ్యాండ్కి అలాగే నెక్కి. ఇది కూడా కంప్లీట్గా మగ్గం వర్క్ లుక్ వచ్చిందండి. పెళ్లి కూతుర్లకు కూడా ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారు వేయమని, వాళ్ళకు కూడా వేశాను. చాలా బాగుందన్నారు. చూడండి, ఇదైతే మాత్రం కొంచెం స్పెషల్గా ఆలోచించి ఒక్కదానికి కాదండి నేను వేసింది. దగ్గరగా ఒక 5-6 బ్లౌజులు వేసినట్టున్నాను. ఒక 5-6 బ్లౌజులకి వేసానండి. అన్నిటికీ కూడా బాగుంది, చాలా బాగుంది. ఓకేనా? ఎలా ఉన్నాయి ఈ బ్లౌజులు, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.